ఇంట్లో పాత చెప్పులు ఉంటే అవి వేసుకెళ్ళిపోండి, ఎందుకంటే చెప్పులు దొరికితే నమ్మకం లేదు మరి తిరుపతిలో. బ్యాగ్ అక్కడ, మేము ఇక్కడ. హూ అన్ని స్టేషన్స్ కి ట్రైన్ లైట్ గానే వెళ్తుంది, ఒక్క మా స్టేషన్ తప్ప. బస్సు అంతా ఖాళీగా ఉంది, పొద్దునే కదా, అందులో మళ్ళీ వాన కూడా పడుతుంది. మా కోనసీమ మామూలుగానే అందంగా ఉంటుంది, ఇప్పుడు వాన పడింది కదా ఇంకా అందంగా ఉంది. ఎక్కడ అందంగా ఉందిరా అంటారా, అందంగా ఉన్న చోటని చూసాను బట్ అక్కడ వీడియో తీయలేదు. కాసేపటికి రాజమండ్రి వచ్చేసాం. ఇది మీకు షార్ట్స్ లో చూపించాను కదా ట్రైన్ రెస్టారెంట్ లో ఫుడ్ తిన్నాము అని. సో చూపించింది మళ్ళీ చూపించి మీ టైం నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఆ రోజు సాయంత్రానికి తిరుపతి వెళ్ళిపోయాం. నాకు ఎక్కడి నుంచి శ్రీవారి లైన్ కనిపించిపోతుంది భయ్యా. చూసారా రూపాయి కూడా వచ్చి పెట్టుకున్నాం, కూలింగ్ వాటర్ అలా వచ్చినాయి మనకి. తిరుపతిలో ప్రతి చోట ఇలాంటి ట్యాంక్ ఒకటి ఉంటుంది అనమాట. ఇలా 2 ట్యాప్స్ ఉంటాయి, ఇదేమో కూలింగ్ వాటర్, ఇదేమో నార్మల్ వాటర్. మనకి ఎందుకంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే కూలింగ్ వాటర్ తీసుకున్నాను. ఆ రోజు నైట్ విష్ణు విలాస్లో ఉండిపోయాం. ఇంకా బయట రూమ్స్ ఏం ఖాళీ లేకపోవడం వల్ల మళ్ళీ మార్నింగ్ 4కి లేచి వెళ్ళాలి. ఈ రోజుకి మా బెడ్ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా పడుకోవడమే, పొద్దున్న లేసి వెళ్ళిపోవడమే. శివర్మటికి 100 రూపీస్ ఇచ్చుకున్నాడు బట్ ఇంకా ఆటో స్టార్ట్ చేయలేదు. ఇంకెక్కడ ఖాళీ ఉందిరా, ఇంకా అడుగుతూనే ఉన్నాడు వీడు శ్రీవర్మట్లు అని. ఎదురు మిచ్చ పెట్టాడు, వెనకాల ముగ్గురు మిచ్చ పెట్టాడు. ఇంకా శ్రీవర్మట్లు. మీకు ఈ కొండలో ఎవరి రూపంలో కనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఓం నమో వెంకటేశాయ. ఫుల్ ట్రాఫిక్ జామ్ అదిగో చూస్తున్నారు కదా. మాకు ఓన్లీ శ్రీవర్మటి దగ్గరికి వెళ్ళడానికి 2 అవర్స్ పెట్టింది. ఫైనల్ గా శ్రీవర్మటి దగ్గర దిగిపోయాం బట్ అక్కడ లైన్ చూసాక మధ్య పోయింది నాకు. అదేంటో కానీ నేను ఎప్పుడు తిరుపతి వచ్చిన అసలు ఖాళీ ఉండదు. ఇలా ట్యాక్స్ ఇస్తారనమాట బ్యాగులకి. ఇది మన జిప్ బ్యాగ్ కి లాక్ చేసుకోవడం. ఇంకా ఇలా ట్యాక్స్ వేసేసి బ్యాగ్స్ అలా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎంతో భద్రంగా మన బ్యాగ్ గిట్టేసేస్తారు. మన బ్యాగ్ ఇంకొంచెం గట్టిగానే గిట్టేసాడు. దర్శనం టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే కొండపైకి పంపిస్తున్నారు. అక్కడ రెడ్ టీ షర్ట్ మా అన్నయ్య పడే కష్టాలు చూడండి ఫోటో కోసం. చాలా మంది ఇక్కడ కొబ్బరి కొట్టే స్టార్ట్ చేస్తున్నారు మెట్లు ఎక్కడం అన్నది. చెక్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కొండపైకి వెళ్ళడానికి ఉంటుంది. స్టార్టింగ్ లో చాలా ఫాస్ట్ గా ఎక్కేస్తాం. ఇక్కడ చాలా మటుకు ఇలా రాయి మీద రాయి పెట్టి ఉంది. అలా ఎందుకు పెట్టారని నన్ను అక్కడ నాకు తెలియదు. సైడ్ అలా గోవిందనామాలు ఉంటాయి అనమాట, అవి చదువుకుంటూ వెళ్ళొచ్చు. మనకి ఏదైనా కావాలంటే మధ్యలో ఇలా అమ్ముతారనమాట. కొన్ని మంది మొక్కుకుంటారు, వాళ్ళైతే ఇలా మట్టికి బొట్టు పెట్టుకుంటూ వెళ్తారు. వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు ఎన్ని ఎక్కేసామంటారు అని పడుతుంది. మాస్టర్ ఇక్కడి నుంచి పడతాయి ఏమవుద్దంటారు, నాకు మాత్రం ఏం తెలుసు మాస్టర్. ఓ పక్క ఆవేశం వచ్చేస్తుంది బట్ అయినా సరే ఏదో కామెడీ చేయాలని చెప్పి చేశాను. కింద ఫ్రీ దర్శనం ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి స్కాన్ చేయించుకోవాలి. మనది 300 రూపీస్ దర్శనం కాబట్టి ఇంకా అవసరం లేదు. మన ఏపీలో ఎక్కడ చూడలేని లొకేషన్స్ అనేది తిరుపతిలో చూడొచ్చు. మనం ఇప్పుడు వరకు ఎన్ని మెట్లు ఎక్కామనేది అలా చూసుకుంటూ ఉండొచ్చు. మధ్యలో డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది. అందరికి ఎలాంటి ఇబ్బంది కలవకుండా ఉండడానికి. కొంతమంది కొన్ని రకరకాలుగా మొక్కుకుంటారు, అందులో ఈయన ఒకరు అనుకుంటా. వీళ్ళెవరో మనకు తెలీదు, సెల్ఫీ తీసుకుంటున్నారని తీసానంతే. ఫైనల్ గా అయితే కొండపైకి వచ్చేసాము. ఇక్కడ చాలా మంది సెల్ఫీలు తీసుకుంటున్నారు, మనకు ఫోటో పిచ్చి లేదు కాబట్టి తీసుకోలేదు. నాకు మా అన్నయ్యకి టీ అలవాట్లేదు, సో ఇంకా బిస్కెట్ తో సరిపెట్టుకున్నాం. కింద మనం బ్యాగులు ఇచ్చాం కదా, ఇక్కడ తీసుకోవాలి. ఈ రిసిప్ట్ లో ఉన్న నంబర్స్ మన బ్యాగ్స్. ఎక్కడ కూడా లేనా భయ్యా, మన నంబర్ బ్యాగ్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి. ఫ్రీ బస్ కోసం చూసాను బట్ అది రాలేదు. సో ఇంకా ఇలా జిప్ ఎక్కి వెళ్తున్నాం అనమాట సిఆర్ఓ ఆఫీస్ కి రూమ్ తీసుకోవడానికి. సిఆర్ఓ ఆఫీస్ కి వచ్చాం రూమ్ తీసుకోవడానికి. అసలు ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్. ఓన్లీ రూమ్ తీసుకోవడానికి నాకు 3 అవర్స్ పట్టింది. అసలు నుంచోడానికి ఖాళీ లేదురా అంటుంటే ఈ లేకుండా కూర్చున్నారు. ఇది మా రూమ్ అనమాట. ఇక్కడ 566 ABCDEF దాకా ఉంటాయి. మాది సి వచ్చింది, ఇది సి మంది. తిరుపతిలో 50 రూపీస్ రూమ్ ఇలాగ ఉంటుంది అనమాట. అలా 2 బెడ్స్ ఇస్తారు, ఇలా 2 చైర్స్ ఇస్తారు. ప్రతి రూమ్లో ఇలా ముగ్గురు ఫోటో మాత్రం ఉంటుంది. ఆ 2 బెడ్స్ దగ్గర పైన ఫ్యాన్ అలా ఉంటుంది. మనం ఏదైనా పెట్టుకోవడానికి ఇలా కబోర్డ్ కూడా ఉంటుంది. బెడ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. షార్ట్ కట్స్ ఉంటాయి ఇక్కడ. పబ్జీలోనే ఒక ఇంటి నుంచి పక్క ఇంటికి దూకి వెళ్తాం కదా, అలాంటి షార్ట్ కట్స్ అనమాట ఇవి. మొత్తం మెయిన్ రోడ్ నుంచి వెళ్తాం కంటే పక్క ఈ 2 ఇల్లు పక్క నుంచి దారులు ఉంటాయి. ఆ దారి నుంచి వెళ్ళిపోతే పక్క ఏదో వచ్చేద్దనమాట. వచ్చేసింది. ఇప్పుడు ఈ రోడ్డుకి రావాలంటే మాది అంత తిరిగి రావాలి, అలాంటిది అక్కడ లేకుండా షార్ట్ కట్లో వచ్చేసాం మనం ఈ రోడ్డుకి. బాటిల్స్ ఎలా ఉండవు అనమాట, ఓన్లీ గాజు బాటిల్స్ మాత్రం ఉంటాయి. మీరు తాగేసిన తర్వాత బాటిల్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ 30 రూపీస్ మీకు ఇచ్చేస్తారు. ఈ బాటిల్ మాత్రం 50 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారు. వాటర్ బాటిల్ ఏమంటే చేంజ్ తీసుకురా అన్నారు. చాలా సీరియస్ గా అన్నాడు అంకుల్. నేను వీడియో తీస్తున్నానని చెప్పి నవ్వాడు కానీ ఆ తర్వాత రోజు తిరిగి ఇచ్చేసాను మళ్ళీ బాటిల్స్. 30 ఇస్తాను ధారాబాయ్. నేను గట్టిగా అడిగితే ఇచ్చాడు, లేకపోతే 50 రూపీస్ ఇద్దుడు. తిరుమల వెళ్ళిన తర్వాత రోజు మళ్ళీ బయలుదేరిపోయాం ఇంటికి. అన్ఎక్స్పెక్టెడ్ గా మా అన్నయ్యకి వేరే వర్క్ ఉందంటే వచ్చేసాం. ఇంకా కొండపై నుంచి కిందకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి బస్సులు, ఎప్పుడుకో కానీ దొరకలేదు మాకు ఇది. ఇంకా ఏసీ బస్ ఎక్కేసాం, కడుపులో తిప్పేసింది ఫుల్ గా. నా దగ్గర కొండ కింద కూడా టికెట్ ఉంది బట్ ఇది పనిచేయదు అంటున్నారు. ఏసీ బస్ కి సెపరేట్ గా టికెట్ తీసుకోవాలి అంట. ట్రైన్ ఈసారి తిరుపతి నుంచే స్టార్ట్ అవుతుంది. మేము ఇంకా స్టేషన్ కి రాకముందే ప్లాట్ఫామ్ మీద పెట్టేశాడు. స్టేషన్ లో కొన్నాడు మా అన్నయ్య మా లక్కీకి 2 కలిపి 50 రూపాయలు ఇచ్చుకున్నాడు. ఒకటి ఫ్రీ అనమాట.
పని చేస్తున్నాయి. కాకపోతే మీరు ఇయర్ ఫోన్స్ కానీ చార్జర్ కానీ ఇంట్లో ముచ్చిపోతే కంగారు పడక్కలేదు. ఇప్పుడు ట్రైన్ లో కూడా అమ్మేస్తున్నారు. కాకపోతే అవి ఇంటికి వెళ్ళాక పని చేస్తా లేదా అని నా డౌట్. ఇవి ట్రైన్లు ఇచ్చుకున్నమాట. మజ్జిగ ప్యాకెట్, లస్సీ ప్యాకెట్, లంచ్ బాక్స్ కొంటే పులకలు ఫ్రీగా ఇచ్చాడు. కాస్ట్ ఎంత అయిందని అడక్కనే గుర్తులేదు నాకు. వచ్చినప్పుడు తోడేసి బుక్ చేసుకున్నాం. ట్రైన్ రాజమండ్రి వరకు వెళ్ళడానికి లేట్ అవుతుందంటే తణుకులో దిగిపోయాం. అక్కడి నుంచి తణుకు బస్ స్టాండ్ కి వెళ్ళిపోయాం. తణుకు బస్ స్టాండ్ లో తిన్నాం ఇడ్లీ. చాలా ప్రసాదంగా అనిపించింది. మన సైడ్ ఫుడ్ తినే లోపలికి ఆ రోజు నైట్ పులిటికలో ఉండిపోయాను. ఇంకా తర్వాత డే మార్నింగ్ మా ఎన్సీసీ బాగా డ్రాప్ చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫుల్ లెంత్ వీడియో.